అమ్మాయి మా వాడి మెళ్ళలో దండేసా? ఉద్యోగం వచ్చింది కదండి. ఉద్యోగం వస్తే షేకండి ఇవ్వాలి, పెళ్ళవుతే దండ వేయాలి. నువ్వేంటి అటు దిట్టు ఇటు దట్టు చేసేలా ఉన్నావే? అసలు నువ్వెవరు? నీకు అర్థం పోగుడు. ఓహో, ఆడపడుచా? అయితే వదిలేసాను పో. ఒరే భార్గవ, ఈ అమ్మాయి పద్ధతి నాకేం నచ్చలేదురా. ఏం చెప్పంటావో చెప్పు, కన్న తల్లి ఆజ్ఞ శిరసా వహిస్తా. అంత పెద్ద శిక్ష ఏం వద్దు గాని నీ మెడ నుంచి దండ వేసింది కాబట్టి ఆ అమ్మాయి మెడ నుంచి 3 ముళ్ళు వేసాయి. నమస్కారం అండి బాబు. అయ్యి బాబోయ్, ఏంటండి ఈశారంగా ఉన్నారు? ఈసారి పడబాకండి, జైల్లోకి వెళ్ళింది మన రౌడీ కుర్రాలేగా. విచారం దానికి కదయ్యా, విదేశాల నుంచి మా తమ్ముడు వచ్చాడు. మరి ఇంకేటి, తమ్ముడు గారు వస్తే పాయసం తాగినట్టు ఉండాలి కానీ ఆముదం తాగినట్టు ముఖం పెట్టారేటి? ఎయిర్పోర్ట్ లో దిగ్గానే ఎయిర్ హోస్టెస్ చేయి పట్టుకు లాగేట. అబ్బా, గొప్ప థ్రిల్ ఇచ్చాడు. ఏడిచావు కానీ విడిపించుకొద్దాం పద. నీ పేరు? మినిస్టర్ గారి తమ్ముడు. ఐ వాంట్ యువర్ నేమ్. నీ పేరేంటి? చెప్పారు కదా మినిస్టర్ గారి తమ్ముడని. నీకు అసలు పేరు లేదా? ఉంది, కానీ ఎవడు పిలవటల్లా. అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు, అందుకనే మనం అదే ఖాయం చేసుకున్నాం. అలాగా? ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే, ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు, ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. నా మనస్సు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగావంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్ను ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకనే. బాబు, సరుకున్న మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యు. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురిలో నా పరుగు పోతుంది. మీరు రండి. వెళ్ళండి. ఏంటండి? మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు, మీ నోటు పెడితే సెంట్రల్ లెవెల్లో కంపేర్ అండి. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. రారా పోదాం. వస్తానండి, హీరో వచ్చేసా పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను, సంతోషించు. పదా. అది సరిగా చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా, మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మధ్య తెల్లరేపాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది. అయ్యి బాబాయ్, అది ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్ అదేందయ్యా, ప్రాణం చేసద్దా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. నోరు మూసుకుంటాను. ఏంద్రత సిర్రుబుర్లాడుతూ ఉన్నాడు? ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడెట్లా పెట్టకపోతే పిన్నుబాయ. అన్ను ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూములు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ₹1 కోటి ఖర్చుతో వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, దానికి ఏడుపు దేనికే? ఇప్పుడు ఆ ఉద్యోగంలో గనక మనం రాకపోతే ఈ తూముల తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం ₹1 మునిగిపోతాం రా. అట్టగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. ఎవరు తాలూకు మనుషులు? మా మనసులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముణ్ణి. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే, ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు, మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి, మీ పేరు తెలుసుకునే వచ్చాగా. ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగేస్తా. ఇడియట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్లా కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొస్తావు. దాసరే. డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించొచ్చు, కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు, కానీ మీకు పుట్టగతులుండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చేవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే 4 ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ 4 ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. బేబీ లత, బేబీ లత, బేబీ లత. ఎవరో ఒకరు చెప్పండి ముందు. నేను చెప్తాను వినమ్మా. ఈ గ్రేట్ భానోజీరావు గారి కూతురు ఐఏఎస్ ఎగ్జామ్స్ కూర్చోబోతోంది. ఇవిగో అప్లికేషన్ ఫార్మ్స్. అమ్మా లత, అన్నయ్య మాటలు నీకు రుచించవని నాకు తెలుసు. నేను ఐపీఎస్ కి పంపించాలని అప్లికేషన్ తీసుకొచ్చాను. మొత్తానికి నీ పోలీసు బుద్ధి పనిచ్చావు గారు. ఆడపిల్ల ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏం చేస్తుందా? ఏం చేస్తుందా? ఈ పిరికి తండ్రికి పుట్టింది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరితే కాస్త పౌరుషమైన వస్తుంది. అసలు నా తమ్ముడిని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. నీ కొంపకి నేను రావడం నాది బుద్ధి తక్కువ. ఏమైనా సరే అమ్మాయిని ఐఏఎస్ చదివిస్తాను. ఏమైనా సరే ఐపీఎస్ కి పంపిస్తాను. అయ్యో అయ్యో ఏంటమ్మా? ఏమైంది? నొప్పి, కడుపులో నొప్పి.
అన్నయ్య లతనే అలా చూడలేను, నాకేమిటో భయంగా ఉంది. ఇప్పుడే నేను పిగువన్నావు. అబ్బా దెప్పి పడవడాలి తర్వాత. డోంట్ వరీ, షీ విల్ బి ఆల్ రైట్. ఆల్ రైట్ సరే డాక్టర్, వాట్ ఈస్ రాంగ్ విత్ హర్? కొందరు ఆడవాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు హఠాత్తుగా కడుపులో నొప్పి వస్తుంది. బహుశా అలాంటిదేదో అయి ఉంటుంది. థ్యాంక్ గాడ్. ఏమిటో నేను అల్లాడిపోయావు. మరి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళచ్చు సార్? ఇప్పుడు అప్పుడే అవసరం లేదండి, ఒక 2 days ఇక్కడే ఉండనివ్వండి. ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయని చూద్దాం. అలాగే, సాయంకాలం వస్తా. ఓకే. నా తమ్ముడు. లత, ఏం జరిగింది లత? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. అదే ట్రబుల్ ఏమిటా అని. ఐ సే డోంట్ డిస్టర్బ్. అంత స్ట్రాంగ్ కాబట్టి ఈ వెంట నాటకం. నాటకమా? అవును, మా డాడీ ఏమో IAS కోచింగ్ కి, మా బాబాయ్ ఏమో IPS కోచింగ్ కి. నన్ను పంపాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. నేను వదలని రోజులు ఉండలేను కదా, అందుకే వాళ్ళిద్దరికి నామం పెట్టేసి నేను ఈ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అమ్మా జానవే. నెల్లూరు నెరజాడిని. టైం అయిపోతుంది, పదవెళ్తా పార్కి. మరి బెడ్ మీద స్నేహం చేసిన ధర్మానికి నాకు శిక్ష తప్పదు. తల్లి, నీ పెట్టులోంచి ఒక చీర తీసిన మహానుభాడు, అది కట్టుకుని పడుకుంటాను. మరి మీరు నువ్వేం చెప్పదు, మేమేం చెయ్యాలి నీకే బాగా తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. మాఘమాసమేల వచ్చ మన్మథ ఓ మన్మథ, మామ పక్క భామ చేర మంచమేల గోల చేసి తుమ్మెదా ఓ తుమ్మెదా. మాఘమాసమేల వచ్చ మన్మథ ఓ మన్మథ, పువ్వెట్టి కొట్టొద్దు ఓ మన్మథ, పులకింత పుట్టుద్ది ఓ మన్మథ, ఆ బట్ట నడుమట్ట కైతక్కమంటుంటే నా తిక్క రేగినదిరో. మాఘమాసమేల వచ్చ మన్మథ ఓ మన్మథ, నీ సొగసు ముట్టాక ఓ తుమ్మెద, నా వయసు పుట్టింది ఓ తుమ్మెద, నీ గుట్టు గుమ్మాలు నే దాటిపోయాక గుబులంతో తెలిసినదిరో. హైలో హైలేసా చెయ్యరా కులాసా, పొలిమేర దాటాక పొదరిల్లే దిక్కంట మన్మథ ఓ మన్మథ. మాఘమాసమేల వచ్చ మన్మథ ఓ మన్మథ.